మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ 7 అవుతుంది. నేను రెగ్యులర్‌గా వాకింగ్ వెళ్తుంటాను 10 కిలోమీటర్స్. కానీ ఇంట్లో రిపేర్ వర్క్ వల్ల నేను లాస్ట్ 3 డేస్ వాకింగ్ వెళ్ళలేదు. ఎవ్రీడే మాక్సిమం 10 కిలోమీటర్స్ వరకు నేను వాకింగ్ వెళ్తూ ఉంటాను ఎవ్రీడే. ఈ వర్క్ రిలేటెడ్ పనుల వల్ల నేను వాకింగ్‌కి వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 6:53 అవుతుంది. నాకు 2 డేస్ నుంచి వాకింగ్ చేయకపోతే అది ఒక మంచిగా హ్యాపీ అంటే మంచిగా అనిపియట్లేదు. వాకింగ్ పోవాలని. నిన్న వెళ్దాం అనుకున్నాను. నిన్న కొద్దిగా వెదరు బాలేకపోవడం వల్ల హెడేక్ వల్ల వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు వర్కర్స్ కూడా రారు అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాను వాకింగ్. బాగుంది ఎర్లీ మార్నింగ్. ఇంకెవరు బేసిక్‌గా ఇక్కడ జిమ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవ్రీడే 4కే స్టార్ట్ అవుతారు రన్నింగ్. కానీ వీకెండ్ కదా! ఈరోజు లేట్ స్టార్ట్ అవుతున్నారు. నేను ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడైతే మార్నింగ్ 5కే వాళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. 133 కేప్ టౌన్, గ్లోబర్ నుండి టేబుల్ వ్యూ. నైస్ వెదర్. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ 7:33 అందరూ రన్నింగ్‌కి వస్తున్నారు. అలలు ఇప్పుడిప్పుడే వస్తూ హాయ్ చెప్తున్నాయి. ఇప్పుడిప్పుడే టేబుల్ మౌంటైన్ బయటకు వస్తుంది. క్లౌడ్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి. టేబుల్ మౌంటైన్ వస్తుంది. బర్డ్స్ అక్కడ దూరంగా కనిపిస్తుంది సార్. ఈ ప్లేస్ ఏంటంటే రాబిన్ ఐలాండ్. మనకు సౌత్ ఆఫ్రికా ఇండిపెండెన్స్ రాకముందు అక్కడ జైలు లాగా వాడేవాళ్ళు. అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఉంచేవాళ్ళు. నెల్సన్ మండేలా వీళ్ళందరినీ అప్పుడు స్వాతంత్రం కోసం ఫైట్ చేసిన వాళ్ళని అక్కడ పెట్టారు. అక్కడ జైల్లో ఉంచారు. అక్కడి నుంచి ఈదుకుంటూ వచ్చి ట్రై చేసేవారు కానీ ఎవరు కూడా రాలేదు. అది వాటర్ చల్లగా ఉండడము మళ్ళీ దొరకడం వల్ల జరిగాయి. ఎవరు కూడా బయటకు రాలేదు. నీట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, కింద భూమి కనిపిస్తుంది, గ్రౌండ్ చాలా నీట్గా ఉన్నాయి. కానీ చాలా చల్లగా ఉంటాయి. See, దీన్ని గ్లోబర్గ్ బీచ్ అంటారు ఈ ఏరియాని. ఇక్కడ సన్సెట్ వ్యూ ఉంటారు, చాలా బాగుంటుంది. నేను ఒకరోజు ట్రై చేస్తాను చూపించడానికి. క్లౌడ్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు టేబుల్ మౌంటైన్ బయటికి కనిపిస్తుంది. యా, అండ్ లైన్స్ అన్ని వెళ్ళిపోయింది. మళ్ళీ క్లౌడ్స్ వస్తున్నాయి టేబుల్ మౌంటైన్ చుట్టూరు. మళ్ళీ క్లౌడ్స్ వచ్చాయి. నో సన్.